హాయ్ ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఏషియా గ్రంథము 57వ అధ్యాయము 19వ వచనమును చూద్దామా. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేను వారిని స్వస్థపరచదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో రక్షించబడిన నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి, నీ కుమారులను బట్టి, నీ కుమార్తెలను బట్టి అవును నీవు చింతపడేవాడిగా బాధపడేవాడిగా ఉన్నావా? అయితే దేవునికి ప్రతి నిరంతరము నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావా? దేవుణ్ణి అసహ్యించుకుంటూ ఆయనకు దూరంగా జీవిస్తున్న మీ కుటుంబ సభ్యులను దేవుడు మార్చి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించే వారిగా ఆయన చేసి వారిలో కృతజ్ఞతాబుద్ధి ఆయనను పుట్టించి ఇంకా సమీపస్తులకును దూరస్తులకును ఎవరి నిమిత్తమై మీరు ప్రార్థిస్తున్నారో వారందరికీ ఆయన దేవుడుగా ఉండి ఆయన చెప్తున్నారు ఏంటంటే ఆయన సమాధానాన్ని అనుగ్రహించి వారిని స్వస్థపరుస్తాడంట. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, నా ప్రార్థన దేవుడు వింటున్నాడా? నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? వింటే దేవుడు ఇంకెప్పుడు కార్యాలు చేస్తాడని వేచి చూస్తున్నావా? నీ ప్రార్థన వింటున్న దేవుడు అంటున్నాడు, ఎవరి నిమిత్తమైతే నువ్వు ప్రార్థిస్తున్నావో విజ్ఞాపన చేస్తున్నావో దేవుడు నీ ప్రార్థనను విని నీ కన్నీటిని తుడిచి నీ వేదనకు ముగింపుగా వారిలో దేవుడు నూతనమైన మనస్సును వారికి అనుగ్రహించి కృతజ్ఞతాబుద్ధి పుట్టించి అవును నువ్వు ప్రార్థిస్తున్న వారందరికీ దేవుడు సమాధానం కలగజేసి వారిని నిన్ను నీ కుటుంబమును నీ హృదయమును దేవుడు స్వస్థపరచబోతున్నాడు. కాబట్టి ధైర్యము తెచ్చుకో. దేవుడు నీకు తోడుగా ఉండి నీ ప్రార్థన వింటున్నాడు. ఆయన నీ కార్యములను సఫలము చేయబోతున్నాడు. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఐ మీన్ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.